విలాసవంతమైన జీవితాన్ని వదిలి యోగిగా మారిన మహాతాత్వికుడు ఎవరో తెలుసా? ప్రజలకు సత్యాన్ని బోధించిన మహాకవి యోగి వేమన గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రజాకవిగా ప్రసిద్ధి చెందిన యోగి వేమన మహాతాత్వికుడు మరియు కవి. ఆయనను మలవేమారెడ్డి అని కూడా పిలిచేవారని కొన్ని చారిత్రక అభిప్రాయాలు ఉన్నాయి. వేమన సుమారు క్రీస్తు శకం 17వ శతాబ్దంలో జీవించినట్లు భావిస్తారు. ఎక్కువగా ఆయన కడప జిల్లాలోని గండికోట ప్రాంతంలో జీవించినట్లు చెబుతారు. వేమన ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడని, యువ వయసులో వేమన అనేక చెడు అలవాట్లకు బానిసై విలాసవంతమైన జీవితం గడిపారని కథలు చెబుతాయి. కానీ తరువాత జీవిత సత్యాన్ని గ్రహించి యోగిగా మారారని చెబుతారు. వేమన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆయనను పూర్తిగా మార్చివేసిందని అంటారు. భోగభాగ్యాలతో జీవించిన వేమన జీవితంలోని అసత్యాలను చూసి వైరాగ్యం పొందారు. అప్పటి నుంచి ప్రపంచాన్ని తిరుగుతూ ప్రజలకు జ్ఞానం బోధించారని చెబుతారు. వేమన పద్యాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అవి చాలా సులభమైన తెలుగు భాషలో ఉండటం, సామాజిక లోపాలను విమర్శించడం, మానవ సమానత్వాన్ని బోధించడం, అలాగే ఆత్మజ్ఞానం మరియు ధర్మం గురించి గొప్ప సందేశాన్ని ఇవ్వడం. అందుకే వేమన పద్యాలు నేటికి మన జీవితానికి గొప్ప మార్గదర్శకాలు. విశ్వదాభిరామ వినురవేమ అనేది యోగి వేమన పద్యాల చివర వచ్చే సిగ్నేచర్ లైన్. దీని అర్థం, ఓ విశ్వాన్ని ఆనందింపజేసేవాడా, విను వేమన చెప్పే మాట అని. ఇకపై నేను వేమన పద్యాలను రోజుకొక పద్యం చొప్పున నేను నేర్చుకుంటూ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.